గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాతృ కామర్స్. నేను మీ శ్రీను దేవరకొండ. సో మనము మెజర్స్ ఆఫ్ డిస్పర్సన్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. యూనిట్ 4లో మెజర్స్ ఆఫ్ డిస్పర్సన్ గురించి ప్రాబ్లం చేస్తున్నాం కాబట్టి సో అందులో మనము క్వార్టర్లీ డీవియేషన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టర్లీ డీవియేషన్ గురించి డిస్కస్ చేసాం. అదేవిధంగా మీన్ డీవియేషన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ గురించి డిస్కస్ చేసాం. మెజర్స్ ఆఫ్ డిస్పర్సన్లో క్వార్టర్లీ డీవియేషన్ అయినా అడగడానికి అవకాశం ఉంది. క్వార్టర్లీ డీవియేషన్ అయినా అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ మీన్ డీవియేషన్ అయినా అడగడానికి అవకాశం ఉంది, లేదంటే స్టాండర్డ్ డీవియేషన్ అయినా అడగడానికి అవకాశం ఉంది. క్వార్టర్లీ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్. సో ఇది ఒక వన్ పార్ట్ మాత్రమే. సెకండ్ పార్ట్లో స్కీవ్నెస్లో కార్ల్ పియర్సన్ అయినా అడగొచ్చు, బౌలే కోఎఫిషియంట్ ఆఫ్ స్కీవ్నెస్ అయినా అడగొచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే క్వార్టర్లీ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్, ఈ మూడిట్లో ఏదైనా ఒకటి మాత్రమే అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఆల్టర్నేట్ దానికి క్వశ్చన్ వచ్చేసి మెజర్స్ ఆఫ్ స్కీవ్నెస్లో కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్కీవ్నెస్ అయినా అడగొచ్చు, బౌలే కోఎఫిషియంట్ ఆఫ్ స్కీవ్నెస్ అయినా అడగొచ్చు. అంటే ఫోర్త్ యూనిట్లో టూ క్వశ్చన్స్ వస్తాయి. వన్ క్వశ్చన్ వచ్చేసి క్వార్టర్లీ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్కీవ్నెస్, బౌలే కోఎఫిషియంట్ ఆఫ్ స్కీవ్నెస్, ఈ రెండిట్లో ఏదైనా అడగొచ్చు. సో కాబట్టి మనము ఇప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ గురించి డిస్కస్ చేద్దాం. స్టాండర్డ్ డీవియేషన్ అండ్ ఇట్స్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో అందులో భాగంగా ప్రాబ్లం నెంబర్ 47 చూడండి. ప్రాబ్లం నెంబర్ 47 పేజీ నెంబర్ D23లో ప్రాబ్లం నెంబర్ 47. ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్ ఆఫ్ మార్క్స్ obtained by A and B in a 10 test of 150 marks each, find out who is more intelligent and who is more consistent. సో దీని మీనింగ్ ఏంటంటే ఏ అండ్ బి అనే ఇద్దరు స్టూడెంట్స్కు 10 టెస్ట్ అంటే 10 ఎగ్జామ్స్లో వచ్చిన మార్క్స్ 150 మార్క్స్, ఈచ్ 150 మార్క్స్ అన్నాడు. సో అంటే ఓవరాల్గా మనకు 150 మార్క్స్కు ఒక్కొక్క సబ్జెక్ట్లో 150 మార్క్స్కు వచ్చిన మార్కులు కిందని ఇవ్వడం జరిగింది. ఎవరెవరికి? ఏ అండ్ బికి. సో ఏ అండ్ బిలో ఈ ఇద్దరు స్టూడెంట్స్లో హూ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ అండ్ హూ ఈజ్ మోర్ కాన్సిస్టెంట్ అంటే ఎవరు ఎక్కువ స్థిరత్వం గలవారు, ఎవరు ఎక్కువ తెలివి గలవారు అని అడిగాడు క్వశ్చన్. సో ఏ అండ్ బికి వచ్చిన మార్క్స్ ఇండివిజువల్గా ఇచ్చాడు. సో ఫస్ట్ ఇది ఏ సిరీస్లో ఉంది అని ఐడెంటిఫై చేస్తే ఇది ఇండివిజువల్ అబ్జర్వేషన్లో ఉంది అని ఐడెంటిఫై చేయాలి. ఈ ప్రాబ్లం చూడగానే డిస్క్రీట్ సిరీస్ లాగా కొట్టుతుంది. సో ఇండివిజువల్ అబ్జర్వేషన్ అంటే వ్యక్తిగత శ్రేణిలో ఉందని ఐడెంటిఫై చేయాలి. అంటే ఇద్దరు స్టూడెంట్స్కు ఏకి సపరేట్ ఇచ్చాడు మార్క్స్, బికి సపరేట్ ఇచ్చాడు, కాబట్టి ఇది ఇండివిజువల్ అబ్జర్వేషన్లో ఉంది. ఏకి సపరేట్ చేయాలి అంటే ఏ స్టూడెంట్కి సంబంధించిన స్టాండర్డ్ డీవియేషన్ సపరేట్ చేయాలి, బి స్టూడెంట్కి సంబంధించిన స్టాండర్డ్ డీవియేషన్ కానీ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ కానీ సపరేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, సో కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాము. అందులో ఓన్లీ స్టూడెంట్ ఏకి సపరేట్ చేయాలి, స్టూడెంట్ బికి సపరేట్ చేయాలి. ఎందుకంటే అది ఇండివిజువల్ అబ్జర్వేషన్లో ఇచ్చాడు. ఇండివిజువల్ అబ్జర్వేషన్లో స్టూడెంట్ ఏకి వచ్చిన మార్క్స్, స్టూడెంట్ బికి వచ్చిన మార్క్స్ ఇచ్చాడు. సో స్టూడెంట్ ఏకి వచ్చిన మార్క్స్ ఎక్స్ అని అనుకోవాలి, స్టూడెంట్ ఏకి వచ్చిన మార్క్స్ ఎక్స్ అని అనుకోవాలి. సో దానికి సంబంధించిన మార్క్స్ కింది విధంగా తీసుకోవడం జరిగింది. సో మనం ఏమడిగాడు క్వశ్చను? కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఫార్ములా వచ్చేసి CV ఈజ్ ఈక్వల్ స్టాండర్డ్ డీవియేషన్ బై ఎక్స్ బార్ ఇంటూ 100, స్టాండర్డ్ డీవియేషన్ బై ఎక్స్ బార్ ఇంటూ 100. సో మనకు ఇందులో స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేషన్ చేయాలి, ఎక్స్ బార్ క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఎక్స్ బార్ వాల్యూ క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఎక్స్ బార్ వాల్యూ క్యాలిక్యులేషన్ చేయాలంటే సో అంతకంటే ముందు స్టాండర్డ్ డీవియేషన్ ఫామ్లో కూడా చూడండి ఒకసారి. స్టాండర్డ్ డీవియేషన్ ఫామ్లో ఏ విధంగా వస్తుంది, ఎక్స్ బార్ వాల్యూ ఏ విధంగా వస్తుందంటే స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు
సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ బై ఎన్ హోల్ రూట్. సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ బై ఎన్ హోల్ రూట్. సో ఇందులో ఎన్ వాల్యూ అనేది మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 1 2 3 4 5 6 7 8 9 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో మనకు కొత్తగా ఇందులో కనబడేది ఎక్స్ వాల్యూ అండ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ. సో ఎక్స్ వాల్యూ ఏ విధంగా వస్తుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఎక్స్ వాల్యూ ఏ విధంగా వస్తుంది అంటే బిగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ వాల్యూ ఈజ్ ఈక్వల్ స్మాల్ ఎక్స్. సో ఇక్కడ స్మాల్ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ వాల్యూ మీన్ స్మాల్ ఎక్స్. ఈ స్మాల్ ఎక్స్ని స్క్వేర్ చేశాడు, స్క్వేర్ చేయడం తర్వాత విషయం. సో ఫస్ట్ అయితే స్మాల్ ఎక్స్ వాల్యూ ఏ విధంగా వస్తుందంటే బిగ్ ఎక్స్లో నుంచి ఎక్స్ బార్ వాల్యూ మైనస్ చేస్తే స్మాల్ ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ బిగ్ ఎక్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఈ వాల్యూస్ అన్నీ బిగ్ ఎక్స్ వాల్యూస్. సో ఎక్స్ వాల్యూస్ స్టూడెంట్ ఏకి వచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో మనం ఎక్స్ వాల్యూ అని అనుకున్నాము. లెట్ ద స్టూడెంట్ ఏ మార్క్స్ ఈజ్ ఎక్స్ వాల్యూ. సో ఈ ఎక్స్ వాల్యూలో నుంచి ఎక్స్ బార్ వాల్యూ మైనస్ చేయాలి. సో మరి ఎక్స్ బార్ వాల్యూ ఎక్కడ? సో ఎక్స్ బార్ వాల్యూ ఏ విధంగా వస్తుందంటే దానికి సపరేట్ ఫార్ములా ఉంది. సో అంతకంటే ముందు మనం చేయాల్సింది ఏంటంటే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ సిగ్మా ఎక్స్ బై ఎన్. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ సిగ్మా ఎక్స్ బై ఎన్ చేయాలి. సో ఇక్కడ సిగ్మా ఎక్స్ టోటల్ సమ్మేషన్ ఎక్స్ చేయండి. టోటల్ సమ్మేషన్ ఎక్స్ ఈ టోటల్ యాడిషన్ చేస్తే మనకు సిగ్మా ఎక్స్ వస్తుంది. సో సిగ్మా ఎక్స్ టోటల్ యాడిషన్ చేస్తే ఈక్వల్ ఎంత వస్తుందంటే 440 వస్తుంది. సో 440 బై ఎన్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని అబ్జర్వేషన్స్? 10 అబ్జర్వేషన్స్. సో అప్పుడు ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ వచ్చేసి మనకు 44. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 44. సో ఇప్పుడు ఎక్స్ బార్ వాల్యూ వచ్చింది కదా, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ కదా, ఎక్స్ వాల్యూ నుంచి ఎక్స్ బార్ వాల్యూ మైనస్ చేస్తే కదా మాకు స్మాల్ ఎక్స్ వాల్యూ వచ్చేది. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత? 25 మైనస్ ఎక్స్ బార్ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 44. 25 మైనస్ 44 ఈజ్ ఈక్వల్ 19. సో 19 మీన్ మైనస్ 19. ఓకే, నెక్స్ట్ 50 మైనస్ 44 6. నెక్స్ట్ 45 మైనస్ 44 1. నెక్స్ట్ 30 మైనస్ 44 మైనస్ 14. నెక్స్ట్ 26. నెక్స్ట్ మైనస్ 2. నెక్స్ట్ మైనస్ 8. నెక్స్ట్ 4. నెక్స్ట్ 10. నెక్స్ట్ 16. సో ఈ విధంగా మనకు స్మాల్ ఎక్స్ వాల్యూ కంప్లీట్ అయింది. సో ఇక్కడ ఫార్ములా ఏముంది? స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ఎక్స్ స్క్వేర్. ఎక్స్ వాల్యూని స్క్వేర్ చేసిండు. సో మనం ఇప్పుడు ఎక్స్ వాల్యూని స్క్వేర్ చేయండి. ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ అంటే తెలుసు కదా, ఎక్స్ వాల్యూని ఎక్స్ వాల్యూ తోటి మల్టిప్లై చేయండి, అంటే ఈ విలువని ఈ విలువతోటి గుణించండి. సో 19 × 19 361. 6 6 36. 1 14 × 14 196. నెక్స్ట్ 26 × 26 676. 2 2 4 8 8 64. 4 4 16. 10 10 100. 16 16 256. సో టోటల్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ చేయండి. టోటల్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ వచ్చేసి 1710. సో ఇప్పుడు ఈ వాల్యూని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. సో 1710 సిగ్మా ఎక్స్ స్క్వేర్ 1710 n ఈజ్ ఈక్వల్ టు 10. 1710 బై 10 చేస్తే మనకి ఎంత వస్తుంది? 17 వస్తుంది. సో 17కి రూట్ చేయండి. స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు 13.07 వస్తుంది ఆన్సర్. 13.07 వచ్చేసి మనకు స్టాండర్డ్ డీవియేషన్. ఎక్స్ బార్ వచ్చేసి 44. సో మనకు ఫార్ములా ఏముంది? వాడు అడిగిన క్వశ్చన్ ఏంటిది? కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. షార్ట్కట్లో నోట్ చేశాను. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ ఈక్వల్ స్టాండర్డ్ డీవియేషన్ బై ఎక్స్ బార్ ఇంటూ 100 కదా. సో స్టాండర్డ్ డీవియేషన్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 13.07. ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ ఎంత? 44 ఇంటూ 100. ఓకే, స్టాండర్డ్ డీవియేషన్ 13.07 వచ్చింది. ఎక్స్ బార్
44 వచ్చింది. 13.07 ఇంటూ 13.07/44 చేస్తే మనకు 0.297 ఇంటూ 100 చేస్తే సివి ఈజ్ ఈక్వల్ టు 29.7 వచ్చేసి మనకు ఆన్సర్. సో వాడు అడిగిన ఫార్ములా ఇది. యాక్చువల్గా వాడు అడిగిన క్వశ్చన్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ ఈక్వల్ స్టాండర్డ్ డీవియేషన్ బై ఎక్స్ బార్ ఇంటూ 100. సో ఇందులో స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేషన్ చేయాలి, ఎక్స్ బార్ క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఈ రెండు క్యాలిక్యులేషన్ చేయాలంటే అంతకంటే ముందు ఫార్మాలిటీస్ అన్నీ పాటించాలి మనము. ఓకే, ఇది ఓన్లీ స్టూడెంట్ ఏకి మాత్రమే చేశాను. నెక్స్ట్ స్టూడెంట్ బికి వెళ్దాం. సో ఇంతకుముందుకు స్టూడెంట్ ఏ కంప్లీట్ చేసాం కదా, ఇప్పుడు స్టూడెంట్ బిలో సేమ్ స్టూడెంట్ బి మార్క్స్ కూడా ఎక్స్ వాల్యూ అని అనుకోండి. సో ఫార్మాట్ చూడండి, ఫార్మాట్ ఇక్కడ సపరేట్ చేశాను, 1 పేజీలోనే కంప్లీట్ చేశాను నేను. సో స్టూడెంట్ ఏ ఇక్కడ ఫార్మాట్లో కంప్లీట్ చేశాను, స్టూడెంట్ బి నెక్స్ట్ పేజ్ తీసుకోకుండా ఆ పేజీలోనే ఆఫ్ బాక్స్లో తీసుకున్నాను చూడండి. సో స్టూడెంట్ బి మార్క్స్ వచ్చేసి ఈ విధంగా తీసుకున్నాం. సేమ్ స్టూడెంట్ బి మార్క్స్ కూడా సేమ్ ప్రొసీజర్ పాటించాలి. సో అంతకంటే ముందు మనం ఏం చేయాలి, ఎక్స్ బార్ వాల్యూ క్యాలిక్యులేషన్ చేయాలి. ఎక్స్ బార్ వాల్యూ క్యాలిక్యులేషన్ చేయాలంటే సేమ్ సిగ్మా ఎక్స్ బై ఎన్ కదా, సిగ్మా ఎక్స్ బై ఎన్ క్యాలిక్యులేషన్ చేయాలి కదా. సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ సమ్మేషన్ చేయండి. టోటల్ సమ్మేషన్ చేస్తే మనకు 530 వస్తుంది. సో 530 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ 10 సబ్జెక్ట్స్. సో 530/10 చేస్తే మనకు 53. సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు వచ్చేసి మనకు 53 వచ్చింది. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 53 మనకు ఆన్సర్. సో మనకు కావాల్సింది స్మాల్ ఎక్స్ వాల్యూ కదా. స్మాల్ ఎక్స్ వాల్యూ ఏ విధంగా వస్తుందంటే బిగ్ ఎక్స్లో నుంచి ఎక్స్ బార్ వాల్యూ మైనస్ చేస్తే స్మాల్ ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ బిగ్ ఎక్స్ వాల్యూ 10 మైనస్ 53 మైనస్ 43, 70 మైనస్ 53 17 ప్లస్ 17 వస్తుంది. నెక్స్ట్ ఎంత వస్తుంది, -3. నెక్స్ట్ ఎంత వస్తుంది, -33. నెక్స్ట్ 42. నెక్స్ట్ 2. నెక్స్ట్ 60 మైనస్ 53 49, 48 మైనస్ 53 -5, 80 మైనస్ 53 27. సో ఎక్స్ వాల్యూస్ ఇస్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ 43 ఇంటూ 43 1849, 17 ఇంటూ 70 289, 3 3 जा 9, 33 इंटू 33 1089, 42 इंटू 42 1764, 4 4 जा 16, sorry 2 2 जा 4, 2 2 जा 4, 2 2 जा 4. नेक्स्ट 11 इंटू 11 121, 49 इंटू 49 सॉरी 60 మైనస్ అన్నప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది బాబు, 60 మైనస్ 53 అంటే ఇక్కడ 7 వస్తుంది బాబు, సారీ 7 7 जा 49, 7 जा 49, 5 5 जा 25. నెక్స్ట్ 27 ఇంటూ 27 729. సో టోటల్ చేస్తే మనకు ఎక్స్ స్క్వేర్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5928. ఓకే, సో నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేషన్ చేయండి. స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై ఎన్ హోల్ రూట్, సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై ఎన్ హోల్ రూట్. సో ఇక్కడ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఎంత వచ్చింది మనకు 5928 బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు 10. 5928 బై 10 చేస్తే మనకు ఆన్సరు 592.8. దీనికి రూట్ చేయండి. దీనికి రూట్ చేస్తే స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు 24.34 వచ్చేసి మనకు స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు 24.34. సో వాడు అడిగిన క్వశ్చన్ ఏంటిది, సివి ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ బై ఎక్స్ బార్ ఇంటూ 100 కదా. సో స్టాండర్డ్ డీవియేషన్ ఎంత వచ్చింది మనకు 24.34 బై ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 53. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ 53 వచ్చింది ఇంటూ 100. సో డైరెక్ట్గా ఆన్సర్ చేసేయండి. 24/34
24.34/53 ఇంటూ 100 చేస్తే మనకు CV ఈజ్ ఈక్వల్ 45.92 మనకు ఆన్సర్. సో ప్రాబ్లం ఈ విధంగా చేయాలి. ఓకే.